అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, దాన్ని మన ల్యాప్టాప్లో ఎలా మార్చాలి, అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వంశీ. వెల్కమ్ టు వంశీస్ గీకీ తెలుగు. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మన ల్యాప్టాప్ హార్డ్వేర్కి మనకు మధ్యలో ఉండే ఇంటర్ఫేస్. దీని ద్వారా మన ల్యాప్టాప్ హార్డ్వేర్ని కంట్రోల్ చేయొచ్చు. లైక్ స్పీకర్స్, డిస్ప్లే, ఇవన్నీ మనం మన ల్యాప్టాప్లో ఉండే హార్డ్వేర్ అన్నిటిని త్రూ ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్ చేయొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ని ఓఎస్ అని కూడా అంటారు. ఈ ఆపరేటింగ్ సిస్టంలో మనకు ఎన్ని రకాలు ఉన్నాయి? విండోస్ 7, విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ 10 అండ్ అన్ని లైనక్స్ వర్షన్స్, వీటన్నిటిని ఆపరేటింగ్ సిస్టమ్స్ అని అంటారు. వీటిలో బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మోస్ట్ ఫెమిలియర్, అందరికి తెలిసింది విండోస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే డైలీ అప్డేట్ ఉండాలి కాబట్టి విండోస్ 10 అని చెప్పొచ్చు. బట్ విండోస్లో బాగా ఎక్కువ యూస్ చేసే వర్షన్ అయితే విండోస్ విస్తా. అండ్ లైనక్స్లో కూడా మనకు చాలా వర్షన్స్ ఉన్నాయి. లైక్ యుబింటు, మింట్, కలీ లైనక్స్, ఇలాంటివన్నీ చాలా వర్షన్స్ ఉన్నాయి. హ్యాకర్స్ అందరూ యూస్ చేసేది కలీ లైనక్స్ని. అండ్ కమింగ్ టు హౌ టు ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలంటే మీకు ఒక ఫార్మాట్ చేసిన యూఎస్బి పెన్ డ్రైవ్ ఉండాలి. ఆ పెన్ డ్రైవ్ని ఫార్మాట్ చేసి మనం ఒక సిస్టమ్కి కనెక్ట్ చేసుకొని UUI ఆర్ రూఫస్, ఈ రెండు సాఫ్ట్వేర్స్లో ఏదో ఒకటి ఆ సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేశాక మనకు కావాల్సిన ఒక ISO ఫైల్, మనకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ ఒక ISO ఫైల్, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఈ సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేసి మన ఆపరేటింగ్ సిస్టమ్ని మన సిస్టంలో ఎక్కడ సేవ్ చేసుకున్నాం ఆ లొకేషన్ సెలెక్ట్ చేసి, తర్వాత మనం ఏ పెన్ డ్రైవ్లోకి అయితే బూట్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకొని బూట్ చేసుకోవాలి. బూట్ చేసిన తర్వాత, బూట్ చేసే ముందు మీరు ఏ సిస్టంలో అయితే బూట్ చేయాలనుకున్నారో ఆ సిస్టంలో ఫస్ట్ బయోస్లో కొన్ని సెట్టింగ్స్ చేయాలి. బయోస్ సెట్టింగ్స్లో మీరు లెగసీలో పెట్టాలి. లెగసీలో పెట్టినట్టయితేనే మీకు ఓఎస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అండ్ UEFI అని చెప్పేసి ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో పెడితే అసలు మీకు ఓఎస్ అనేది బూట్ అవ్వదు. అది అఫీషియల్గా కంపెనీ వాళ్ళు బూట్ చేస్తేనే అవుతుంది, మనం చేస్తే అవ్వదు. సో మీరు ఫస్ట్ సెట్టింగ్ని లెగసీలో పెట్టుకోవాలి. దాని తర్వాత మీరు సిస్టమ్ని షట్ డౌన్ చేసి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి సిస్టమ్ ఆన్ అయ్యేటప్పుడు F2 ఆర్ F8 ఆర్ F10 ఆర్ F12, మోస్ట్లీ ఈ 4 బటన్స్లోనే ఏదో ఒక బటన్ మన సిస్టంలో ఓఎస్ని ఇన్స్టాల్ చేయడానికి యూస్ చేస్తారు. అన్ని సిస్టమ్స్కి ఈ 4 బటన్సే ఉంటాయి. ఈ 4 బటన్స్లో మీ సిస్టమ్కి ఏ బటనో మీరు గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి సిస్టమ్ ఆన్ అయ్యేటప్పుడు ఆ బటన్ని కంటిన్యూస్గా ప్రెస్ చేస్తున్నట్టయితే మీకు ఒక సెట్టింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సెట్టింగ్లో మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు దాంట్లో USB ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. దాని తర్వాత మీకు ఓఎస్ అనేది బూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బూట్ అవ్వడం స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఫస్ట్ సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే టైమ్ జోన్ అండ్ మీ కీబోర్డ్ లాంగ్వేజ్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్స్టాల్ పెట్టేస్తే ఓఎస్ అనేది ఒక 10 to 15 మినిట్స్లో మీ సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. సో ఇలా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటారు. మీకు అసలు ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రీగా ఎలా దొరుకుతుంది? ఫ్రీగా ఎలా దొరుకుతుందంటే మనకు విండోస్ 8, 8.1, విండోస్ 10 ఈ వర్షన్స్ అనేవి మనకు ఫ్రీగా విండోస్ వాళ్ళు అఫీషియల్గానే ఇస్తున్నారు. బట్ ఈ ఫ్రీ వర్షన్స్లో మనకు యాక్టివేషన్ కోడ్ అనేది ఉండదు. యాక్టివేషన్ కోడ్ మీరు ఒకవేళ యాక్టివేషన్ కోడ్ కొనుక్కున్నట్టయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ మీ దగ్గర యాక్టివేషన్ కోడ్ లేకపోతే మీరు వితౌట్ యాక్టివేషన్ కోడ్ కూడా విండోస్ని వాడచ్చు. బట్ దీనివల్ల మీకు కొన్ని సెట్టింగ్స్ అనేవి ఆగిపోతాయి. సో మీరు యాక్టివేషన్ కోడ్ కొనాలనుకుంటుంటే మీరు విండోస్ 10 అఫీషియల్ యాక్టివేషన్ కోడ్ కూడా ఇప్పుడు ఆన్లైన్లో నియర్లీ 700 or 800 రూపీస్కే దొరుకుతుంది. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అంటే అదే. సో ఇలా యాక్టివేషన్ కోడ్ కొని మీరు యాక్టివేషన్ చేసుకున్నారంటే మీ సిస్టమ్కి మీరు అఫీషియల్ వర్షన్ ఓఎస్ వేసినట్టే. And this is all about how to install operating system. Thank you friends. Please like, comment, share and subscribe Vamsis Geeky Telugu.